హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి నేను సైరస్ బర్త్డే ముందు రోజు జస్ట్ బెలూన్స్ అన్నీ చేస్తున్నాను డెకరేషన్ చేయడానికి. ఈ బెలూన్స్ వచ్చేసి పర్టికులర్గా తన కేక్ స్మాష్కి తీస్తున్నాను. సరే వీడియో షూట్ చేద్దాము, ఆ డెకరేషన్ అంతా కూడా చూపిద్దాము, నెక్స్ట్ కేక్ స్మాష్ బిహైండ్ సీన్స్ కూడా మీకు చూపిద్దాము అనేసి ఒక ఐడియా వచ్చింది. అందుకే ఈ వ్లాగ్ని పోస్ట్ చేస్తున్నాను. అంటే ఏ డెకరేషన్ లేకుండా నార్మల్గా చేపిద్దాము అనుకున్నాం. సరే ఎలానో కేక్ స్మాష్ చేపిస్తున్నాం, కొంచెం డెకరేషన్ చేద్దాము అనేసి ఇలా చేస్తుంది అనమాట. ఇక్కడంతా వచ్చేసి తన బర్త్డేకి ఒక ప్లేస్లో కేక్ స్మాష్కి కరెక్ట్గా తను కూర్చుండే అంత హైట్ వరకు మాత్రమే డెకరేషన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తన బర్త్డే కేక్ కటింగ్ అనేసి డెకరేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ అలంచోలీలో తనకి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము. ఇంకా బర్త్డేకి డెకరేషన్ ఇలా చేసామన్నమాట. కొన్ని షైనింగ్ వ్యూ ఉంటుంది కదా, సో ఫస్ట్ క్లాత్ వేద్దాం అనుకున్నాం. క్లాత్ కన్నా ఇది చాలా బాగుంటుందని ఇదేసాం. కొంచెం చేసి వదిలేసాం అనమాట. ఫస్ట్ కేక్ స్మాష్ది ఫినిష్ చేద్దామని. ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, తనకి క్లాత్ వేయాలనుకున్నాం. క్లాత్ మళ్ళీ వాష్ చేయడం చాలా కష్టము, అందుకనేసి ఈ కవర్ వేసాం అనమాట. కవర్ డైనింగ్ టేబుల్ మీద కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ వేసాము. ఎందుకంటే ఇది వాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సరే అనేసి ఫస్ట్ తనని కూర్చోబెట్టి అక్కడ చాక్లెట్స్ ఇచ్చామంటే దానికి అలవాటు అవ్వాలి అనేసి. తన పక్కన ఎవరో ఒకరు లేకపోతే తను మా దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు, మేము వీడియో షూట్ చేయడానికి అవ్వదు. అందుకనేసి తను ఒక ప్లేస్లో కూర్చోబెట్టి చాక్లెట్స్ ఇచ్చాను కొద్దిగా అలవాటు అవ్వాలని. తను ఉండట్లేదు అనమాట, మేము వీడియో షూట్ చేస్తుంటే మా దగ్గరికి వచ్చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డెకరేషన్ ఉంది కదా, సో అవన్నీ కూడా తీసేస్తున్నారు. How is it, Cyrus? Is it good? Buddy, it's okay. It's cake, man. You don't like it, does it, man? Spoon us. Wait, I'll give you a spoon. Okay, see ya. Dude. What is this? కొంచెం నోట్లో పెట్టవు, చేతితో పెట్టాలి, స్పూన్తో తిండు, ఏదో ఒక పట్టాలి నాకు. Is it good? Do you like it? Look, take the spoon. స్టార్టింగ్లో కొద్దిసేపు ఏడ్చారు. నెక్స్ట్ ఈ స్పూన్ ఇవ్వగానే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యి కొద్దిగా ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఇంకా కేక్ స్మాష్ వీడియో వేస్ట్ అయిపోతుంది, కేక్ కూడా వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను. It's okay. Let me wipe it. కాలు అంతా చూసుకొని బాధపడుతున్నాను. It's okay. Okay, let me clear it for you. Okay. క్లియర్ చేసిన పూసిన Okay. Yeah, got it. It's okay. Okay. Got it. Fine. Is it good? Do you like it?
Come on. Let me eat it. You see this? ఇంకో చేయి ఇచ్చేయి ఒక మూడు చేతితో నేను చెప్తాను Take this. బ్రెడ్ Acho bom, né? అవునా ఇదిగో. ఒక రోజు. It's amazing, dude. Yo. ఇప్పుడు కొద్ది కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. సో 2 హ్యాండ్స్తో మెల్లిమెల్లిగా తను కేక్ స్మాష్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో ఏడవడంతో ఇంకా వేస్ట్ అయిపోతుంది, సరే వద్దు తను ఫోర్స్ చేయడం వద్దు తీసేయాలి అనుకున్నాను. కానీ తనకు ఒక మెమరీగా కొద్దిగా ఎంజాయ్ చేయాలి అనేసి అలానే పెట్టాను. ఫైనల్గా కొద్దిగా సక్సెస్ అయిందనమాట. సో వాళ్ళ డాడీ కొద్దిగా తనకి సపోర్ట్ చేస్తూ అక్కడే ఉంటే తనకి మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేయడం, కొద్దిగా కేక్ని ఎక్కువ బాగా స్మాష్ చేయడం, ఎంజాయ్ చేయడం, ఫైనల్గా బాగా సక్సెస్ అయింది. సో ఫస్ట్ కేక్ స్మాష్ వీడియో పెట్టాను, కానీ బిహైండ్ వచ్చేసి దానికి ఎంత కష్టం ఉంటుంది. సో ఇదంతా చూపించాలనేసి ఈ వీడియో షూట్ చేశాను. ఒక పక్క డెకరేషన్ కూడా కింద పడిపోతూ ఉంటుంది, అలానే చేస్తూ వచ్చామన్నమాట. సో ఇంత ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఏమైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.